శ్రీగురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. హరి ఓం శ్రీమాత్రే నమ. ప్రేక్షకులందరికీ నమస్కారములు. ఈ యొక్క జూన్ మాసంలో జ్యేష్ఠ మాసం యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటున్నాయి? ఈ యొక్క జ్యేష్ఠ మాసంలో మనకు అరుదైనటువంటి అనేకమైనటువంటి జయంతోత్సవాలు కూడా ఉన్నాయి. అలానే నిర్జల ఏకాదశి ప్రత్యేకంగా చెప్పవలసిందిగా, అలాగే ఈ యొక్క జ్యేష్ఠ మాసంలో కొన్ని రహస్యములు కూడా ఉన్నాయి. అది దశమహావిద్యలకు సంబంధించినటువంటి జయంతోత్సవాలు. అలానే పౌర్ణిమ, ఏకాదశి, సంకష్టహర చతుర్థి, యోగములు కొన్ని ఉన్నాయి. ఇటువంటి విశేషమైనటువంటివి ఈ జ్యేష్ఠ మాసంలో కూడా మనకు కనబడుతున్నాయి. ఈ జ్యేష్ఠ మాసంలో మనము ప్రత్యేకంగా ఏ దేవతను ఆరాధన చేయాలి, ఏ దేవుణ్ణి పూజించాలి అనుకున్నట్లయితే ముఖ్యంగా విష్ణుమూర్తి యొక్క అవతారాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆరాధన చేయాలి. అట్లనే మనకు వట సావిత్రి వ్రతం అనేటువంటిది, ఏరువాక పౌర్ణిమ, ఇలా రకరకాలైనటువంటి శుభాది కార్యక్రమాలు ఎక్కువగా ఉన్నాయి. అలా త్రివిక్రముల యొక్క ఉద్భవము, బలి చక్రవర్తి యొక్క విశేషమైనటువంటి భాగవతంలో చెప్పబడినటువంటి బలి చక్రవర్తి ఇచ్చేటువంటి భూదానము, ఇవన్నీ కూడా మనకు ఇటువంటి మహత్తరమైనటువంటి జ్యేష్ఠ మాసంలో ఉన్నాయి. కాబట్టి ఈ జ్యేష్ఠ మాసంలో అందరూ కూడా దేవీ దేవతారాధన చేసుకొని తను అనుగుణంగా స్వామి దేవీ దేవతానుగ్రహం కలిగి ఉత్తమైనటువంటి ఫలితాలు పొందాలని ఆశిస్తున్నాము. జూన్ మాసం జ్యేష్ఠ మాసం మీన రాశి యొక్క ఫలితాలు చూసినట్టయితే ముఖ్యంగా మీన రాశి వారికి ఒక గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది? పూర్వాభద్ర నక్షత్రం 4వ పాదము, అట్లనే ఉత్తరాభద్ర నక్షత్రం 4 పాదాలు, రేవతి నక్షత్రం 4 పాదాలు మీన రాశివి. మీన రాశి వారు ఏలినాడి శని ప్రభావం, జన్మస్థానంలో శని, ద్వితీయంలో శుక్రుడు, తృతీయమందు రవి బుధుడు, తదుపరి 15వ తారీఖు నుంచి రవి చతుర్థం సంచారం, బుధుడు జూన్ 7వ తారీఖు నుంచి చతుర్థం సంచారం, తర్వాత కాలము కర్కాటకంలో 23వ తారీఖు నుంచి సంచారం చేస్తున్నారు. గురువు చతుర్థం సంచారము, కుజ కేతువులు షష్ఠస్థాన సంచారము, 12లో రాహు. ఇటువంటి గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా రవి తృతీయమందు ఉన్నంత కాలము వ్యాపారంలో కానీ, వ్యాపారం వృత్తిరీత్యా కానీ, తలంచిన కార్యాల్లో కానీ అన్ని సమస్యల నుంచి పరిష్కారం అనేటువంటిది సూచిస్తున్నారు. కాబట్టి మొదటి 15 రోజులు యోగదాయకంగా ఉంది మీన రాశి వారికి రవి యొక్క అనుగ్రహం వల్ల. తర్వాత కాలము రవి ఎప్పుడైతే చతుర్థమందు వెళ్తాడో శని శారీరక శ్రమ ఎక్కువ అవడం, కుటుంబంలో కొన్ని కలహాలు ఏర్పరచడం, బంధువులు మిమ్మల్ని దూరంగా పెట్టడం, అట్లనే మనక్లేశం అంటే మనసులో ఒక చింతన భావన, నిత్యం ఏదో మనసులో ఒక తెలియని ఆందోళన కలుగుతూ ఉంటుంది. అట్లానే మీకు బుధుడు ఈ యొక్క చతుర్థమందు స్థాన సంచారం చేస్తూ శుభకార్యాచరణ నిర్వహణకి కొంత తాపత్రయపడటం, అట్లనే మీ యొక్క కుటుంబంలో మీ తల్లిగారితో కొంత అనేకమైనటువంటి మంచి మాతృ సౌఖ్యాన్ని పొందడం. అంటే మీన రాశి వారు మాతృ సౌఖ్యానికి సంబంధించి అంటే తన మాతృత్వ గుణానికి కూడా కొంతవరకు కొంత ఈ గురువు అనుగ్రహం కలగటం వల్ల కన్సీవ్ అయ్యే అవకాశం ఉంటుంది. సంతానం లేని వాడికి కూడా జాగ్రత్తగా మీరు వాటికి కూడా సంతానహీనులుగా ఉండేటువంటి సంతానవంతులు అయ్యే అవకాశం ఉంటుంది. మనోవికాసం, మనస్సులో ఒక మంచి ప్రశాంత భరణ, సర్వకార్యసిద్ధి అంటే కార్యాన్ని మొదలుపెట్టుకొని కార్యక్రమం మొదలుపెట్టుకొని ముందుకెళ్తే ఖచ్చితంగా ఫలితాలు ఉంటాయి. కొంత అకారణ కలహాలు ఉంటాయి, వాటికి దూరంగా ఉండడం మంచిది. రాబోయే జూన్ చివరాంకాల్లో కొంత అనారోగ్యం, తీవ్రమైన అనారోగ్యాన్ని ఉంటుంది. ఆ అనారోగ్యం నుంచి బయటపడే అవకాశం చూసుకోండి. అట్లనే గురువు మీకు చతుర్థమందు సంచారం చేస్తూ కొంత దుర్వార్త శ్రవణం వినటము, అట్లనే స్థానభ్రంశం, ఉన్న చోట నుంచి ఇంకో చోటకి మారదాము, ఇక్కడ మనకు అయితే కలిసి రావటం లేదే, ఒక మనసులో ఒక భావన ఉండడం, ఎవరినైనా కూడా ఏదైనా అడిగితేగా తెలిసేది. అంటే ఆకలిసినప్పుడు అమ్మాయినా అన్నం పెట్టదు అని అంటారు. అంటే మనకు ఆకలి ఉంది అంటే మనం పోయి అడిగితేనే పెడతాం. అట్లనే ఏదైనా బాధ ఉంటే అది చెప్పుకోవడంతో బాధ తీరుతుంది, కానీ మనస్సులో పెట్టుకోవడం వల్ల ఆ బాధ తీరటం అనేది సహజం కాదు. కాబట్టి అది నిగ్రహంగా మీరు మీ యొక్క బాధను తెలపటం వల్ల కొంత కష్టాన్ని నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. అది గ్రహించాల్సినటువంటి ఈ యొక్క విషయం మీన రాశి వారు. అందులో జన్మంలో శని కూడా ఉన్నారు కాబట్టి కొంత వ్యతిరేకత ఎక్కువ ఉంటుంది. తలనొప్పులు అంటారు, ఏదైనా కార్యం మొదలు పెడితే కూడా ఆటంకాలు ఏర్పరచటం. అట్లా 12లో రాహు ఉన్నాడు, విదేశీ ప్రయత్నాలు యోగదాయకంగా ఉంటాయి, విదేశీ వ్యాపారాలు యోగదాయకంగా ఉంటాయి. అంటే నిద్రలేమి రాత్రులు గడుపుతారు, ఎందుకంటే మానసికమైన ఆలోచన, టెన్షన్. కాబట్టి రాహు కూడా 12లో ఉన్నాడు.
నిరాశ నిస్పృహలో ఎంత చేసినా మనం ఇంతేనా, పేరు లేకపోవటమా అని ఒక మనసులో ఆందోళన భావన కలుగుతుంది. కుజుడు షష్టంలో ఉండడం వల్ల ఏదైనా సత్కళా కాలక్షేపాలంటే మీకు నీతిగా ఉండే కథలు, భాగవతం కానీ అట్లానే మంచి పురాణ ఇతిహాసాలకు చదువుకోవటం, అలానే ఇష్టకార్య సిద్ధి, అలంకార ప్రాప్తి, అలంకారాలు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మీకు కావాల్సినంత విధానంగా మీరు అలంకారం చేసుకుంటారు, సభా గౌరవాన్ని పొందుతారు. కుజుడు ఒక యోగదాయకంగా ఉన్నాడు, ఇప్పటివరకు ఇబ్బందులు కలుగజేశాడు కానీ ఇప్పుడు మీకు కుజుడు యోగప్రదంగా ఉన్నాడు. స్త్రీలకు అందుకనే సంతానం లేని వాళ్ళకి, స్త్రీకి ఖచ్చితంగా సంతానానికి ముందర పోయే అవకాశం ఉంటుంది. సంతానవంతులు అవ్వండి. ఈ యొక్క మీన రాశి వారికి జూన్ మాసం నుంచి కొంత మంచి ఫలితాలు ఉన్నాయి. ఖచ్చితంగా సంతానం లేనటువంటి వారికి సంతాన యోగ్యదాయకంగా ఉంటుంది. శుక్రుడు మీకు ఏ విధంగా ఉన్నాడయ్యా అంటే ద్వితీయ స్థానంలో ఉన్నాడు. కాబట్టి రతి క్రీడల్లో అద్భుతంగా సంతోషకరంగా ఉండడం వల్ల సంతానవంతులు అవుతారు. ధనకనక వస్తు లాభాలు ఉంటాయి. అనేకమైనటువంటి కీర్తి ప్రతిష్టలు, ఆ విధంగా అకారణమైనటువంటి కొట్టాటలు మాత్రం ఉంటాయంటే నూతనమైన పరిచయాలు ఏర్పడటం, అట్లాంటి వాటితో కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సంతానవంతులు కావడానికి సందేహమే లేదు. జూన్ మాసంలో రాహు 12లో ఉండడం వల్ల నేత్ర బాధలు ఉంటాయి. అట్లే శని జన్మస్థానంలో ఉండడం వల్ల కొంత భార్యాపుత్ర విరోధాలు, అంటే ఎంత విరోధులుగా ఉన్నా కూడా, భార్యాపుత్రాది విరోధులుగా ఉన్నా మన సంతానానికి ఏమొస్తుందండి, మరి ఏదేమో ఇట్లా జన్మంలో శని ఉన్నారంటున్నారు, సంతానం ఏం కలుగుతుందని అంటే ఖచ్చితంగా కలుగుతుంది. కర్మానుసారైన అంటే కర్మ పరిపక్వత చెందాలి అని అంటే శని అనుగ్రహం కూడా ఉండాలి. కొంతమందికి శని పాలిత రాసులు ఉంటాయి, గురువు పాలిత రాసులు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు గురువేమో శని పాలిత రాసుల్లో ఉన్నాడు, శని ఏమో గురు పాలిత రాసులుగా ఉన్నారు. కాబట్టి సంతానవంతులయ్యే అవకాశం ఉంటుంది. ఏదైనా మనస్సు చింతగా భావనగా ఉంటే వాటి సమస్య పోయే సమస్య పరిష్కారానికి మీరు ఒక మాట ఎంచుకోవడం మంచిది, ఇద్దరు భార్యాభర్తలు కూడా. అట్లాగే ఈ యొక్క కేతు 6వ స్థానంలో ఉన్న ధనధాన్యాభివృద్ధి, నూతనమైనటువంటి కొన్ని కార్యక్రమాలు సఫలీకృతం అవుతాయి, కార్యసాఫలత చెందుతుంది. శత్రు పరాభవాన్ని చూస్తారు. శత్రువులు మీ ఇప్పటివరకు మిమ్మల్ని తిడుతూ ఉంటారు అన్ని రకాలుగా, వాళ్ళు కూడా ఒక్కసారి ఆశ్చర్య పరిస్థితి వస్తుంది మిమ్మల్ని చూసి. కాబట్టి కొన్ని విషయాలు రహస్యంగా పెట్టుకోండి, అది మాత్రం మీకు చెప్తున్నాను. మీన రాశి వారు, ఎందుకంటే మిమ్మల్ని చూసి ఏడ్చేటువంటి వారు చాలా మంది ఉంటారు. మీన రాశి వారు కొంత రహస్యంగా ఉండడం అనేది మంచిది. ముఖ్యంగా చెప్పాలంటే మీకు ఈ నెలలో జూన్ మాసంలో బుధుడు యోగదాయకంగా ఉన్నాడు, రవి యోగదాయకంగా ఉన్నాడు, అట్లానే కుజుడు యోగదాయకంగా ఉన్నాడు, అట్లాగే మీకు శుక్రుడు యోగదాయకంగా ఉన్నాడు. ప్రతికూల గ్రహాలు ఏమిటంటే ఒక గురువు, అట్లాగే శని, రాహు, ఇవి ప్రతికూల గ్రహాలు. మిగతా అన్ని గ్రహాలు తాత్కాలికమైనటువంటి సంచారం చేస్తున్న గ్రహాలు అనుకూల ఫలితాలు ఇస్తున్నాయి మీన రాశి వారికి. కానీ అద్భుతంగా ఉంది. రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు అవకాశాలు వస్తే వాడుకోవడం మంచిది. దాన్ని అవకాశం వచ్చినప్పుడు వాడుకోకపోతే కనుక మీలాంటి దురదృష్టవంతులు ఇంకోరు ఉండరు అని చెప్పి మీరు అనుకుంటారు. కాబట్టి అవకాశం వస్తే వాడుకోండి. అవకాశవాదంగా ఉండడం వల్లనే రాజకీయాలు ఎదుగుతారని మీకు తెలుసు. ఈ విధంగా ముందుకెళ్ళడం మంచిది. వ్యాపారస్తుల్లో పోటీతత్వం ఉన్నా కొంత రహస్యంగా కొన్ని వ్యాపారాలు నైపుణ్యత చెప్పకపోవటం వల్ల బాగా రాణిస్తారు మీన రాశి వారు. కాబట్టి నైపుణ్యంగా ఆలోచన చేయండి, లాజికల్గా చేయండి. వాళ్ళకి ఏదో నిజాన్ని బయటపెట్టినట్టుగా చూపించండి. మీ మనస్సులో ఉన్నటువంటి అసలైన నిజాన్ని మీ మనసులో దాగించుకోండి. ఇది మీన రాశి వారు ఈ జూన్ మాసంలో చేయాల్సినటువంటి పరిస్థితి. ఈ జూన్ మాసంలో ఇంకా మంచి ఫలితాలు పొందడానికి నవగ్రహ స్తోత్ర పారాయణ, గ్రహపీడాల స్తోత్రం కానీ, అట్లానే జన్మలో శని కలియుగ వెంకటేశ్వర స్వామి నిత్యము కూడా వెంకట అష్టోత్తరం కానీ, స్వామివారి ప్రపత్తి కానీ తులసిమాలతో ధారణ చేసినా కూడా, సాలగ్రామ తీర్థం తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు అంటే శని యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది. మీన రాశి వారికి సంతానవంతులు కూడా అవుతారు. కాబట్టి కుజుడు యొక్క అనుగ్రహం పొందడం మళ్ళీ సుబ్రహ్మణ్య స్వామి క్షేత్ర దర్శనం చేసుకోండి. మీ ఇంటి దేవాన్ని దండం పెట్టుకొని మొక్కుబడిగా పెట్టుకొని ఖచ్చితంగా మొక్కు కట్టుకొని చేస్తే అన్ని పనులు సఫలీకృతం అవుతాయి. మీన రాశి వారికి శుభం భూయాత్. శ్రీమాత్రే నమః.